అప్పటి నుంచి గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం. ఎంతసేపు మాట్లాడుకునేవాళ్ళమో మాకే తెలీదు. పొద్దున స్టార్ట్ అయితే అర్ధరాత్రి అయ్యేది. శ్రీను, శ్రీను, కొట్టడా ఏంట్రా? ఒకసారి నీ సెల్ ఎవరా? నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది, కాల్ చేసుకోవాలి. పండగ చేసుకో. థ్యాంక్ యూ రా. రింగ్ అవుతుంది. ఏమైందిరా? ప్రీపెయిడ్ రింగ్ ఇవ్వడానికి మాత్రం బ్యాలెన్స్ ఉంటది. ఓర్ నీ కుర్తున్నాయలా? టెన్షన్ పడకరా, మిస్డ్ కాల్ ఇచ్చావు కదా, కాల్ వస్తుందిలే. ఎక్స్పీరియన్స్ మాట్లాడు. హాయ్, 1 సెకండ్. నువ్వు ఎక్కడే తగలడు? అయినా పుట్టోడా, ఫోన్ ఇస్తే చస్తావా? గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుకోవడానికి? అరే బాబాయ్, అక్కడంత మ్యాటర్ లేదు. సీన్ ఏంటంటే యావండితో మొదలవుతుంది, పేర్లు పెట్టి పిలుచుకుంటారు. ఏ అర్ధరాత్రి ఫోన్ కట్ అవుతుంది, మనం వీపీలో వెయిట్ చేయాలి. ఓహో, హర్ బ్యాచిలర్ కి కహా. హాయ్. హాయ్, ఏం చేస్తున్నారు? నేనా? ఏం లేదు, జస్ట్ ఇప్పుడే ఇంట్లో కుక్కలకి బిస్కెట్లు వేసాను. 1 సెకండ్. మీరేం చేస్తున్నారు? ఏం లేదు, ఇంకా మీరే చెప్పాలి. ఏముంది చెప్పడానికి, ఎంఎస్ పిహెచ్డి చేశాను, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. ఏంట్రా? నీకు తెలుసు నేను గోల్ఫ్ ఆడతాను. అండ్ మీరు యు నో వాట్, ఈ మీరు గీరులు వద్దు. మీరు నన్ను శ్రావ్య అని పిలవండి, నేను మిమ్మల్ని సంజయ్ అని పిలుస్తాను. ఓకే శ్రావ్య. చెప్పు శ్రావ్య, నా గురించి చెప్పాను, నీ గురించి చెప్పు. నా ఫాదర్ ఒక ఇండస్ట్రియలిస్ట్, అమెరికాలో ఉంటారు. నేను ఆయనకి ఓన్లీ డాటర్. మరి మీ ఫాదర్? మా ఫాదర్ అంటే ఫాదర్ వచ్చి కరీంనగర్ మున్సిపాలిటీలో యూడీసీగా చేస్తున్నారు. ఏమైంది బే? ఏంట్రా, దుర్గం చెర దగ్గర కలుద్దామా? పోలీస్ ప్రాబ్లమే ఉండదు. ఓవర్ యాక్షన్ చేయమా. నా గర్ల్ ఫ్రెండ్ రిచ్ అని కుళ్ళు. అవునరా, కాదనవా? బాగా రిచ్, ఎంత అందంగా ఉంటుందో. రే నువ్వు ఆగరా. సంజయ్, నీ లవ్ సిన్సియరా? సెల్ సౌండ్ చేసిందిగా, నా లవ్ సిన్సియర్. ఓకే, ఏడు. వాడి మొహం దానికి కాలింది, అందుకే పేలింది. నాకు ఇక్కడ కాలుతుంది. హాయ్. హాయ్ స్వీట్, ఐ లవ్ యు. ప్రాక్టీస్ చేస్తున్నారా? యా, చలో. సంజయ్, యాక్చువల్లీ నేను యుఎస్కి వెళ్ళాలి ఇవాళ. డాడీ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నారు. ఇది మంచి అవకాశం కూడా. మన విషయం డాడీతో చెప్పేస్తాను. వీలైనంత త్వరలో తిరిగి వస్తాను. మళ్ళీ వస్తావు కదా? ఆఫ్ కోర్స్. ఐ లవ్ యు శ్రావ్య, ఐ లవ్ యు. లవ్ యు. లవ్ యు. బై, టేక్ కేర్ అండ్ బీ గుడ్. ఓకే, బై. హ్యాపీ జర్నీ. అలా ఏప్రిల్లో మొదలైన వాళ్ళ ప్రేమ మేకి వెళ్ళి మే నుంచి జూన్కు వచ్చింది. జూన్లో వర్షాలు కూడా పడ్డాయి. అయినా అమ్మాయి రాలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. పాపం మనోడు ఇప్పుడేం చేస్తున్నాడో ఏంటో చూద్దాం. రే సంజయ్, ఏంట్రా ఇలా అయిపోయావు? స్పెషల్ కోర్స్ అన్నా వదిలేసావు, గోల్ఫ్ ఆడేవాడు అది కూడా వదిలేసావు. అమ్మాయి రిచ్ 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 అన్నావు, పిచ్చోళ్ళ తిరుగుతున్నావు. నేను ముందే చెప్పానుగా, వాళ్ళ అలవాట్లు వేరు, పద్ధతులు వేరని. నువ్వు ఇక్కడ ఇంత బాధపడుతున్నావే, ఆ మహాతల్లి మాత్రం ఏం చేస్తుందో ఏమో. అది మంది అయిపోయమ్మా. డబ్బులు ఇవ్వు. నీ దగ్గర లేవా? సీనుకు ఫోన్ చేస్తా.
హలో సీను, ఎరా అది ఏంటి మ్యాటర్? ఎక్కడ్రా? వనస్థలపురంలోరా. ఏం లేదు, రూమ్ లో చిన్న పార్టీ పెట్టుకున్నాము. నువ్వు చాలా దూరంలో ఉన్నావుగా, సర్లే నేను మళ్ళీ చేస్తా. ఆగు, పావు గంట లాక్కుంటాడు, నా పని అయిపోయింది. నేను వచ్చే తొందరపడి మొదలెట్టే రా ప్లీజ్ రా. సర్లే వచ్చే. దొంగ నా కొడుకు, పార్టీ అంటే వచ్చేస్తా. హలో. ఒరే ఆది, నేను పక్కనే ఇందిరానగర్ లో ఉన్నాను. తొందరపడి పార్టీ మొదలట్లేదు కదా? లేదురా, మొదలు పెట్టి నేను వచ్చేస్తున్నాను. అరే చిన్న ప్రాబ్లము. ఏంట్రా? మనోడి దగ్గర డబ్బులు లేవనుకుని మందు తెప్పిద్దామని కమిట్ అయ్యాను. వీడి దగ్గర డబ్బులు లేవు. నువ్వు పని చేయి, వస్తూ వస్తూ ఒక విస్కీ ఫుల్ బాటిల్ 3 బిర్యానీలు తీసుకొని వచ్చాయి. ఓకే? హలో హలో, బాబాయ్ లైన్ లో ఉన్నాడు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. పెట్టే పెట్టే. మ్యాటర్ అర్థమైనట్టుంది. హలో. ఒరే ఆది, ప్రాబ్లం ఏంటంటే మా బాబాయ్కి హార్ట్ అటాక్ వచ్చిందంట. కామినేనిలో జాయిన్ చేశారు, హాస్పిటల్కి వెళ్ళి వస్తాను. నువ్వు ఫోన్ పెట్టేయ్. పెట్టేయ్ పెట్టేయ్. నేనే పెద్ద కంచు, నాకే టెండర్ పెడతారా? ఏమైందిరా? వాడు ఇంకెక్కడొస్తాడ్రా? అయినా నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? శ్రావ్య లేకపోతే కావ్య, మనకేంట్రా? చేతిలో విద్య ఉంది, లే బ్యాగ్ తీసుకో, గోల్ఫ్ కోర్ట్కి వెళ్ళు. బొచ్చాడంత మంది రిచ్ అమ్మాయిలు దొరుకుతారా? ఎల్లో. తన కలవక ముందు నాకు అలాంటి ఆలోచనలు ఉండేరా. అందరిలాగే నాకు పబ్కి వెళ్ళాలని, గర్ల్ ఫ్రెండ్స్తో కాఫీ డేస్కి వెళ్ళాలని, రిచ్గా ఎంజాయ్ చేయాలని ఉండేది. కానీ శ్రావ్య కలిసిన తర్వాత ఆ అమ్మాయి సింప్లిసిటీ, అంత రిచ్ అమ్మాయి అండి కూడా చాలా సింపుల్గా ఆలోచించేదిరా. అప్పటి నుంచి నాకు ఆ అమ్మాయి మీద ప్రేమతో పాటు గౌరవం కూడా పెరిగింది. అప్పటి నుంచి తను నిజంగా ప్రేమించడం మొదలుపెట్టానురా. ఎరా, ఇదేంటి అప్పుడే వచ్చావు? బాబాయ్కి హార్ట్ అటాక్ అన్నావు, అప్పుడే వచ్చేసావా? రాదేంటి, నా జేబుకి బొక్క పెడతానే. అసలు వచ్చేవాడినే కాదు, శ్రావ్య ఫోన్ చేసి. శ్రావ్య ఫోన్ చేసిందా? అదేంటి, నా ఫోన్కి చేయాలి కదా, నీకు చేసిందేంటి? ఫోన్ స్విచ్ ఆఫ్ అంట. ఓ షిట్. ఏముందిరా? ఫోన్ చేస్తానని చెప్పింది. థ్యాంక్స్ రా. సారీ రా, నీది ఫేక్ లో అనుకున్నాను. శ్రావ్య ఫోన్ చేసిందంటే డెఫినెట్ గా నీలో సక్సెస్ అవుతుందిరా. ఈ హ్యాపీ మూడ్ లో మంచి పార్టీ ఇస్తాను రా. ఫోన్ వాడుకో, పండగ చేసుకో. నీకోసం బిర్యానీ లెగ్ పీసులు తెస్తాను రా. ఇప్పుడే వస్తాను. థ్యాంక్స్ రా. హలో. హాయ్ శ్రావ్య. హాయ్ సజయ్, హౌ ఆర్ యు? ఏంటి శ్రావ్య, ఇన్ని రోజులు ఫోన్ చేయలేదు నాకు? గెస్ వాట్, నేను మా పేరెంట్స్ కి మన విషయం చెప్పాను. వాళ్ళు నిన్ను కలవాలనుకుంటున్నారు. ఓకే. ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఇయర్ మేము హాలిడేస్ కి బ్యాంకాక్ వెళ్తాం. ఈసారి నిన్ను కూడా ఇన్వైట్ చేశారు. నువ్వు అక్కడికి వచ్చి మా పేరెంట్స్ ని ఇంప్రెస్ చేసావనుకో, వెంటనే మన పెళ్లి. ఓకే ఓకే శ్రావ్య. ఈ గుడ్ న్యూస్ తో ఫోన్ చేద్దామని ఇన్నాళ్ళు నేను వెయిట్ చేశాను. ఓకే సంజయ్, లిసన్, టికెట్స్ అన్ని నేను అరేంజ్ చేశాను. ఎల్లుండి మిడ్నైట్ ఫ్లైట్ టు బ్యాంకాక్. నీకు ఓకేనా? ఓకే ఓకే, సీ యు దేర్, బై. అందరి విలన్ లాగానే ఇతను క్రూయల్ గా నవ్వాలనుకుంటాడు. వాయిస్ వీక్ కానీ వైలెన్స్ స్ట్రాంగ్. ఇతని పేరు అన్సార్. ఆ పేరు చెబితే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భయపడాలనేది ఇతని కోరిక. ఆ ప్రాసెస్ లో ఉన్న ఒక పెద్ద డీల్ ని గురుమూర్తి రామస్వాములకు అప్పచెప్పాడు. కండిషన్స్ ఎక్కువే. తెచ్చేవాడి తన కలవకూడదు. చెప్పిన టైంకి చెప్పిన చోట సరుకు అందిస్తే స్విస్ బ్యాంకులోని అకౌంట్ నుండి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. తేడాలు వస్తే తల లేచిపోద్ది. గురుమూర్తి, ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ కి నాకు కత్తి లాంటి ట్రాన్స్పోర్టర్ కావాలి. ఇది నా ప్రెస్టీజియస్ డీల్. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, పని మాత్రం పర్ఫెక్ట్ గా జరిగిపోవాలి. తేడా వస్తే తలల్లేస్తాయి. ఓకే? కార్గోలో వేయాల్సింది హ్యాండ్ లగేజ్ గా తెచ్చాడేంటి? ఇదా? గురుగారు, మరి ఎక్కడ పెట్టుకోవాలి? నేను మీరు ఎక్కడ కంఫర్ట్ అనుకుంటే అక్కడ పెట్టుకోండి. యా.
ఏది కప్పుకున్నాడు? ఇదిలో ఎక్కేద్దాం మనకంటే. గురుగారు, నేను అటు వెళ్ళాలి, కాల్ తీస్తారా? నమస్తే. నమస్తే. నేను అసలు ఫ్లైట్ మిస్ అవుతాను అనుకున్నాను. మీరు కరెక్ట్ టైంకే వచ్చారు సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్. ఏమైంది? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటది? సరస్వతి. సరస్వత టికెట్ కొన్నావా? దీనికి టికెట్ ఏంటి? ఇది నా హార్మోనియం పెట్టి. హార్మోనియం పెట్టా. జస్ట్ అ మినిట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఇది తీసుకెళ్లి వేరే కంపార్ట్మెంట్ లో ఎక్కడైనా పెట్టండి. హలో, అక్కడ నా బ్యాగ్ ఉందండి. మీ బ్యాగ్ ఓవర్ సైజ్ ఉంది సార్. ఓ, కొంచెం తీయమ్మా. ఓ, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సార్ మీ బ్యాగ్ ఓవర్ సైజ్ ఉంది. ఇది ఓవర్ సైజ్ అన్న సంగతి ఆ స్కానింగ్ కూడా తెలీదా? పుట్టిట్ దయర్. సార్ ఓవర్ సైజ్ ఉంది. ఓవర్ సైజ్ కార్గోలో కాదు, అక్కడ వేస్తాం పెట్టండి. సార్. అది కాదు మేడం, ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయని చెప్తున్నాను కదా. ఇట్ ఈస్ ఓవర్ సైజ్ సార్. ఓ, టేక్ దిస్. లంచం ఇస్తున్నారా? ఓ షిట్. ఓ కూల్ కూల్ టైసన్, కూల్ డౌన్. ఐల్ గెట్ డౌన్. ఐల్ గో ఫర్ నెక్స్ట్ ఫ్లైట్. సార్ What? రేపటి వరకు ఫ్లైట్ లేదు సార్. ఫోన్ చేసుకోవచ్చా? సార్ మీ ఫోన్ కోసం ఫ్లైట్ ఆగదు సార్. చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయమ్మా ఇందులో. సార్ మీ బ్యాగ్ మీకు జాగ్రత్తగా అప్పచెప్తాం సార్ మీరు దిగేటప్పుడు. ఓకేనా సార్? Okay. ఆర్ యు హ్యాపీ సార్? హ్యాపీ. ప్లీజ్ బి సీటెడ్. ఓకే ఓకే. ఏంట్రా చూస్తున్నావు? నీ సరస్వతి సేఫే కదా? మరి ఇంకే దుప్పటి కప్పుకుని పడుకో. షేప్ చూడు, నల్ల కాకిలే. సార్, నా పేరు సంజయ్ అండి. సో వాట్? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. సార్ ఇది బ్యాంకాక్ ఎన్ని గంటలు వెళ్ళింది సార్? ఓహో, ఇప్పుడు వచ్చింది కదా తాడి, ఇంత పొడుగుంది. దాన్ని పిలిచి అడుగు చెప్తుంది. హలోవే సార్, కోపం వచ్చింది ఏంట. సార్, నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి ఫస్ట్ టైం బ్యాంకాక్ వెళ్తున్నాను సార్. తనంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ సార్. మంచి గోల్ఫర్ని కూడా. చెప్పు చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకెళ్ళిపో. నేను వింటుంటాను కదా. మీరేం చేస్తుంటారు సార్? నేనా ముసుగ్గా పడుకుంటాను. డిస్టర్బ్ చేయకు. ఇది శంకోళ్ళలో ఉన్నాడు.